అపవాది అన్నదప్పుడు ఈరోజు లూసిఫర్ మీ ముందుకు రాకపోవచ్చు, కానీ ఈరోజు ఎంతోమంది కక్షతో, ద్వేషముతో, స్వార్థముతో, ఇతరుల మీద కోపముతో, కుటుంబాల్లోనండి దుఃఖకరమైన విషయం, ఎంతోమంది కుటుంబాలను బయటోడు కాదు, సొంత అక్క, సొంత చెల్లి, సొంత అన్న, సొంత తమ్ముడు, సొంత వారే ఒకరికి విరోధంగా ఒకరు ఏం చేస్తారు తెలుసా? విచ్ క్రాఫ్ట్. అపవాది శక్తుల ద్వారా పట్టి పీడించబడటానికి అనుమతిస్తున్నారు. నా ఓరు అనుమతించబడాలి, చావాలో రక్తంగా చావాలి, పట్టి పీడించబడాలి, నాశనం అవ్వాలి. ఎందుకు? స్వార్థానికి. వారు బాగుండాలి, ఇంకోళ్ళు బాగోకూడదు, వాళ్ళు ఫలించాలి, ఇంకోళ్ళు ఫలించకూడదు. ఎంతమందిని చూస్తున్నామండి, ఎంత దుఃఖకరమైన విషయం. వారు దురాత్మ ద్వారా ప్రభావంతో నింపబడి వెళ్తారు. ఈ దురాత్మ సమూహంతో నింపబడిన వారిని, వాటి ద్వారా పనిచేయబడుతున్న వారిని దగ్గరికి వెళ్ళి చేతబడి శక్తులు, ఇదిగా పంపించు, ఇక డబ్బులు ఇస్తాం, పంపించు. ఎంత దుఃఖకరమైన విషయం తెలియట్లేదు. చాలామందికి మోసపోతున్నారు. ఏంటి తెలుసా? వారు అనుకుంటున్నారు వారు ఏదో డబ్బులు ఇచ్చి ఒక మంత్రగాడి దగ్గర నుండి చేతబడి శక్తుల్ని ఇంకో మీదకి పంపిస్తే వీరి పని అయిపోయింది అనుకుంటున్నారు. నో. యు ఆస్క్ ఎనీ విచ్ క్రాఫ్ట్, మంత్రగాళ్ళని ఎవరినైనా అడగండి, చెప్తారు. ఏంటి తెలుసా? ఎవరైతే పంపిస్తున్నారో, పంపించిన తర్వాత వెళ్ళిన చోట పని చేయకపోతే, లేకపోతే వెళ్ళిన చోట నుంచి బయటకు వస్తే ఎక్కడికి వస్తాయి తెలుసా? ఎవరైతే పంపించారో వాళ్ళ దగ్గరకు వస్తుంది. అందుకనే ఇంకోటి బాగుపడకూడదని చేసేవారు చాలామంది, వారి జీవితాలకి స్లాప్ బ్యాక్. ఎప్పుడు ఎలా ఉంటుంది? ఇట్స్ లైక్ ఎ బాల్, బౌన్సింగ్ బాల్. గాడ్కి ఎత్తి కొట్టండి, మీరు ఎంత గట్టిగా కొడతారో అంత గట్టిగా వస్తుంది. ఈరోజు చాలామంది తెలియక ఆ ట్రాప్స్లో ఉంటున్నారు. వారు అనుకుంటారు నేను కాబట్టి చేసేస్తాను, నాకు కాబట్టి జరుగుతుంది, నాకు కాబట్టి డబ్బు ఉంది కాబట్టి చేయించేస్తాను. లోకంలో ఎంత చూసాను, ఇంత 21st century అంటారు, ఇంత ట్రెండ్ అంటారు, ఇంత టెక్నాలజీ అంటారు, కానీ ఇంకా గనులైన వారు కూడా, పేరు ప్రఖ్యాత కలిగిన వారు కూడా ఇదే ట్రెండ్. ఏంటి? ఈ మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఏంటి చేతబడులు చేస్తాం, ఏంటి వారు నాశనం అవ్వాలని, వీరు నాశనం అవ్వాలని, ఈ దెయ్యం వెళ్ళాలి, ఈ దురాత్మ వెళ్ళాలి, ఇది వెళ్ళాలి, అదే వెళ్ళాలి. దెయ్యం ఎప్పుడు నాశనం చేస్తాగా చూస్తాడండి. కానీ ఎవరైతే ఈ మాట జాగ్రత్తమేనండి, మీరు ఈ మాట వినేటప్పటికి మీకు అనిపించవచ్చు అవును సమ్వన్ ఈజ్ డూయింగ్ సంథింగ్ అగెయిన్స్ట్ మీ. ఎందుకంటే చాలామందిని చూశాను, చాలామంది విడిపించబడ్డారు, చాలామంది ఇంకా బంధకంలో ఉన్నారు. కానీ బంధకంలో ఉన్న వారు విడుదల కలుగుతలేదు. కారణం ఏంటి చెప్పనా? ప్రార్థన చేసే అభిషక్తుడికి కాదు, దేవుడికి కాదు, విడిపిస్తానికి చేతకాక. ఏంటి కారణం చెప్పనా? ఎవరైతే బంధకాల్లో ఉన్నారో వారు క్షమించరాని మనసుతో ఉన్న వలన. రిమెంబర్ వన్ థింగ్, మీ జీవితం పైన ఉన్న సోల్ టైస్, మీ జీవితం పైన ఉన్న బంధకాలు, మీ జీవితం పైన ఉన్న చేతబడి శక్తులు, మీ జీవితం పైన ఉన్న అంధకార ప్రభావము ఏదైనా సరే పోవాలంటే ద రూల్ ఇస్ సింపుల్. ఎవరైతే పంపించారో చాలామందికి తెలుసు, లేకపోతే మీకు తెలియకపోయినా ఎవరైతే పంపించారో జస్ట్ ఫర్గివ్ దెమ్. ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్, మీరు క్షమించకపోతే మీకు విడుదల లేదు. సింపుల్. ఒక స్త్రీ అడిగింది, ఎలా క్షమిస్తాను? హౌ కెన్ ఐ ఫర్గివ్? వారు చేసిందంతా తెలిసి అంతా ఎరిగి నేను ఎట్లా క్షమిస్తాను? ఈరోజు నమ్మాలండి, క్షమాపణ శక్తి కలిగింది. క్షమాపణ ఎటువంటి బంధకాన్ని విడిపించగలిగింది. క్షమాపణ దేవునికి సంపూర్ణ అధికారాన్ని ఇచ్చేది. ఈరోజు మీ జీవితంలో క్షమాపణ లేకపోతే, క్షమించరాని మనసుతో జీవిస్తే, ఐఎమ్ టెల్లింగ్ యు, గాడ్ కెనాట్ డెలివర్ యూ. దట్ ఈస్ ద ట్రూత్. Almighty God, all powerful God, but He cannot do what He wants to do. Is because you have no unforgiveness. You have no forgiveness. Sorry, you are filled with unforgiveness. నేను క్షమించను అయితే మీకు విడుదల లేదు. సింపుల్. బాటమ్ లైన్ సింపుల్. దేవుడు అంటాడు, మీరు చిన్న పిల్లల వంటి వారయ్యి నన్ను నమ్మితే, ఇట్ ఈస్ యూ ట్రస్టింగ్ మీ, నేను చేయగలను, నేను విడిపిస్తాను. వారు ఏమి చేసినా కూడా నేను నీ పక్షాన ఉన్నా, నువ్వు నా దగ్గరకు వస్తే నేను చేస్తానంటే దేవుడు చేస్తాడండి. మనం ఆ సమర్పించుకోకపోతే
దేవుడు చేయలేడు. అనుకుంటారండి, మీరు హాస్పిటల్కి వెళ్ళారు, ఎంత పెద్ద డాక్టర్ అయినా కూడా మీకు సర్జరీ చేయాలంటారు. మీరు అంటారు అస్సలే చేయి పెడతాను, లేదు నా మీద, అస్సలే నాకు సర్జరీ చేయకూడదు, అస్సలు నాకు మాత్రలు వద్దు, ఏమొద్దు అంటున్నారు. డాక్టర్ ఎప్పటికైనా మిమ్మల్ని స్వస్థపరచగలరా? హీల్ చేయగలరా? మెడిసిన్ అవ్వగలరా? ట్రీట్మెంట్ అవ్వగలరా? నో. కారణం ఏంటి? మీరు సమర్పించుకోవట్లేదు. దేవుడు అంటున్నాడు, నీవు నన్ను నా చేతిలో సమర్పించుకుంటే ఐ విల్ డూ వాట్ ఇట్ టేక్స్.